నమస్తే, నేను మీ రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో బంగారు పాణ్యంలో దండుపాళ్యం బ్యాచ్ ఏం చేశారు, ఎందుకు రచ్చయింది ఒక పాయింట్. రెండో పాయింట్, డిఫరెన్స్ బిట్వీన్ కన్స్ట్రక్టివ్ థింకింగ్ అండ్ డిస్ట్రక్టివ్ థింకింగ్, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి విత్ ఎగ్జాంపుల్స్. బంగారు పాళ్యంలో పర్యటన విధ్వంసానికి ఎందుకు దారితీసింది, జగన్ రెడ్డి గారు పర్యటన సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూరా, ఏది నిజం ఏది అబద్ధం, నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. జగన్ రెడ్డి గారు యథావిధిగా అన్ని పర్యటనలు విధ్వంసానికి దారితీస్తున్నాయి. ఈ మధ్య కాలంలో రెంటపాళ్ల పర్యటనలో ఒక మనిషిని కారు కింద తొక్కేస్తే, మొన్న బంగారు పాణ్యం పర్యటనలో మామిడికాయలను కారు కింద తొక్కేశారు. అంటే ఎక్కడికెళ్ళినా తొక్కేయటమేనా, రప్పేనా? ఆ పార్టీ పేరే రప్ప పెడితే బాగుంటుందో. ఎందుకు ఈ విధ్వంసం, ఎందుకు ఈ డిస్ట్రక్షన్, ఎందుకు ఈ డిస్ట్రక్టివ్ థింకింగ్? సరే, జగన్ రెడ్డి గారు బంగారు పాణ్యం పర్యటన ఎయిమ్స్ ఏంటి, పర్యటన లక్ష్యం ఏంటి, పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటి అంటే మామిడి రైతులకు మద్దతు ధర కోసం రైతుల్ని పరామర్శించటం అభినందించాల. ఈ స్టేట్మెంట్ బాగుంది, ఆ పర్పస్ బాగుంది. ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా మాజీ ముఖ్యమంత్రిగా ఆయన చేయవలసిందే, రైతులకు మామిడికాయకి మద్దతు ధర రావలసిందే, ఇందులో విభేదించట్లేదు. కానీ ఇదే పర్యటన అయినా మే నెలలో చేసి ఉన్నట్టయితే కొంత ఉపయోగంగా ఉండేది. ఇది రైట్ టైం కాదోమని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 90% రైతుల నుంచి తోతాపూరి మామిడికాయలు ప్రభుత్వం వారు మద్దతు ధర ఇచ్చి కొనేయటం జరిగిపోయింది, పంట కూడా అయిపోయింది. ఈ సీజన్ ఎండింగ్లో ఎండ్ ఆఫ్ ది సీజన్ సేల్ ఏదో ఆఫర్స్ ఇస్తారు కదా, అట్లానే ఎండ్ ఆఫ్ ది సీజన్లో ఈయన పర్యటించడం ఏంటనేది అర్థం కాదు. నంబర్ 1. నంబర్ 2, రైతులు పరామర్శించకని వెళ్ళిన ఈయన ఏ రైతుల్ని, ఎంతమంది రైతుల్ని పరామర్శించాడు? ఈ డ్రోన్ కెమెరాతో తీసిన విజువల్స్ అన్నీ బయటకు వచ్చినాయి, మనందరం చూసాము. నంబర్ 3, రైతులకి మ్యాంగో మద్దతు ధర గురించి ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు 260 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఆ పల్ప్ యూనిట్స్కి 8 రూపీస్ కొనేటట్టు, మిగతా 4 రూపీస్ ప్రభుత్వం వారి నుంచి రైతులకు ఇచ్చేటట్టు, టోటల్గా 12 రూపీస్ తోతాపూరి మామిడి పళ్ళకి ధర ఇవ్వటం, కొనేయటం అంతా అయిపోయింది. ఇక మిగిలింది బహుశా 10% ఉండవచ్చు మార్కెట్లో. మరి ఈ టైంలో పర్యటనకి వెళ్ళినప్పుడు మామిడి రైతుల్ని కదా పరామర్శించాలా, మామిడి కాయల్ని కారు కింద తొక్కేయటం ఏ విధంగా కరెక్టు? ఆ తొక్కేసిన మామిడి కాయలు ధర 2 లక్షలు అని చెప్పి ఒక అంచనా. నంబర్ 1, ఈ 5 ట్రాక్టర్స్లో తీసుకొచ్చి ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి రోడ్డు మీద పోసి తొక్కించవలసిన ఆవశ్యకత ఏంది? సంవత్సర కాలం పండించిన పంటే, రైతు పండించిన పంటే మామిడికాయల్ని రోడ్డు మీద పోసి కార్లతో తొక్కిస్తారా? ఇదా మామిడి రైతుల పర్యటన అంటే? ఈ 5 ట్రాక్టర్స్ మామిడికాయల్ని ఆ విధంగా తీసుకొచ్చి అక్కడ పోసి తొక్కించడానికి స్క్రిప్టు, రూపకల్పన, రచన, దర్శకత్వం చేసిన ఒక అతను ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ దేవేంద్రగా తేల్చారు. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఆయన ఒక అడ్వకేట్గా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపథైజరు. ఆయన డిజైన్ చేసి ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు సక్సెస్. నెక్స్ట్ పాయింట్, 5 ట్రాక్టర్లలో 2 ట్రాక్టర్స్ ఒక రైతు, పాపం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక పెద్ద మనిషి రైతు సొంతగా పంట పండించుకొని 6 కాలం శ్రమించి సంవత్సర కాలం 2 ట్రాక్టర్లు మామిడికాయలను అమ్ముకోవటానికి వస్తుంటే ఆ 2 ట్రాక్టర్లను బలవంతంగా ఫోర్స్ఫుల్గా వీళ్ళ దాంట్లోకి లాగేసి గుంజుకొని రోడ్డు మీద పోసి వాళ్ళ కాయలను తొక్కేస్తే ఆ రైతు ఆవేదన గడిచిన 2 రోజుల్లో మనం వీడియోస్లో చూస్తూ ఉన్నాం. ఆ రైతు బోరున విలపిస్తున్నాడు, సంవత్సరం పాటు నేను పండించుకొని అమ్మటానికి తీసుకొస్తే 2 ట్రాక్టర్లో నా పళ్ళని విధ్వంసం చేశారు, దీనికి కారణం ఎవరు, ఎందుకు ఇలా చేశారని బోరున విలపిస్తున్న రైతు ఆవేదనని తీర్చేది ఎవరు? నెక్స్ట్ పాయింట్, జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో రైతులకి తోతాపూరి మామిడికి 16 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు, అక్కడ రేట్ ఎక్కువ ఉంది, అక్కడ సక్సెస్ అయ్యారు వాళ్ళు, ఇక్కడ ఎందుకు, ఏం చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు. దీని గురించి ఏది నిజమో తేలుద్దాం నిష్పక్షపాతంగా. కర్ణాటక ప్రభుత్వం నుంచి నిజంగా ఎక్కువ ధర ఇస్తూ ఉంటే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాశాడు.
కర్ణాటక ప్రాంత రైతులు మన ఆంధ్ర ప్రాంతానికి వచ్చి మామిడి పళ్ళు అమ్ముకునే అవకాశం కల్పించండి, ఎందుకంటే బోర్డర్స్లో ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు కర్ణాటక రైతుల మ్యాంగోస్ తోతాపూరిని ఆపుతున్నారంట, వాళ్ళని దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో అమ్ముకునే అవకాశం కల్పించండి, ఇక్కడ ధర తక్కువ ఉందని ఆయన సిద్ధరామయ్య గారు ఆంధ్ర సీఎంకి రాసిన లేఖను ఏ విధంగా చూడాలి. అక్కడ రేట్ ఎక్కువ ఉంటే రైతులు ఆంధ్రప్రదేశ్లో రేటు తక్కువ ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు అమ్ముతున్నారు, నంబర్ 1. నంబర్ 2, జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ కర్ణాటకలో కుమార్ గౌడకి మన సెంట్రల్ మినిస్టర్ చౌహాన్ ఒక లెటర్ రాశారు, దాని మీద మద్దతు ధర గురించి అన్నారు. ఆ లెటర్ సారాంశం ఏంటంటే అది మద్దతు ధర కాదు, బేస్ ప్రైస్ 1616గా నిర్ణయిస్తూ ఎంఐఎస్ మినిమం ఇంటర్వెన్షన్ స్కీమ్ అంటే మార్కెట్ ప్రైస్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 4 రూపీస్ ఫిక్స్ చేశారు. అందులో 50% స్టేట్ గవర్నమెంట్, 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ అది. మార్కెట్లో ధర తక్కువ అయినప్పుడు పెరిషబుల్ ప్రొడక్ట్స్కి ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఎంఐఎస్ కింద ఈ అవకాశం ఉంది. అందులో భాగంగానే వాళ్ళకి లెటర్ రాశారు, అంతే తప్ప కర్ణాటకలో ధర ఎక్కువ ఉన్నదనేది అబద్ధం. నెక్స్ట్ పాయింట్, అక్కడ ఆ పర్యటనలో పోలీసు వాళ్ళు ఏదైతే ఆంక్షలు పెట్టారో దాన్ని అతిక్రమించి ప్రవర్తించడం వల్ల ఒక వ్యక్తికి గాయాలైనట్టుగా చెప్తున్నారు. అసలు ఆ వ్యక్తి ఎందుకు త్రొక్కిసలాటకు కారణమయ్యారు అది వేరే విషయం. పోలీసు వాళ్ళు శాంతి భద్రతల పరిరక్షించే భాగంలో వాళ్ళ డ్యూటీ విధి నిర్వహణ చేశారు, మరి ఆంక్షలను అధిగమించి ఎందుకు ప్రవర్తించారు. నెక్స్ట్, ఆ కార్యకర్తలు జగన్ రెడ్డి గారి పర్యటనలో రప్ప రప్ప నరికేయండి చేతుల్ని అని డిఎస్పీనో ఎస్పీనో ఉద్దేశించి మాట్లాడటాన్ని సమర్థిద్దామా? ఎస్పీ గారిని రప్ప చేతులు నరికేయండి అంటారా? అంటే విధ్వంసకరంగా మాట్లాడటం అనేది, ప్రజల్ని రెచ్చగొట్టడం అనేది ఏ విధంగా కరెక్ట్ అనేది మనకు అర్థం కాని అంశం, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం. ఈ విధంగా ఇట్లా విధ్వంసానికి కారణం అవుతూ ఈ జనంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మామిడి రైతులను అల్టిమేట్గా పరామర్శించలా. ఆ మార్కెట్ యార్డ్కి ఆ రోజు జరిగిన ఈ పర్యటన వల్ల ₹1 కోటి మార్కెట్ యార్డ్లో షాపులన్నీ బంద్ చేశారు. ఎందుకు వచ్చిన గొడవని? ఆ ₹1 కోటి దానికి నష్టం వచ్చిందని చెప్తున్నారు. రోడ్డు మీద పోసి మామిడికాయలను తొక్కేయటం వల్ల 2 లక్షల నష్టం అని చెప్తున్నారు. ఈ విధంగా నష్టాలకు కారణమై మామిడి రైతులను ఏం పరామర్శించారు, ఎలా పరామర్శించాడు? నిజంగానే మద్దతు ధర కావాలని ఈయన అనుకుంటే సూచనలు సలహాలు ప్రభుత్వానికి ఇవ్వవచ్చును కదా. రైతుల్ని ఏమి పరామర్శించారో, అవుట్కమ్ ఆఫ్ ద పర్యటన ఏంటనేది ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించవచ్చును కదా. ఆ విధంగా చేయకుండా ఈ విధంగా చేయటం ఎంతవరకు కరెక్టో. అదర్ సైడ్ కన్స్ట్రక్టివ్ థింకింగ్ అన్న ఒక మాట మనం మాట్లాడుకున్నాం. మరి ఇదే ఎన్డీఏ ప్రభుత్వం వారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇదే పర్యటన ఇదే పీరియడ్లో, ఎట్ ద సేమ్ పీరియడ్, వన్ సైడ్ ఈజ్ డిస్ట్రక్షన్, ద అదర్ సైడ్ ఈజ్ కన్స్ట్రక్షన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విజయనగరం జిల్లాలో ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న సిద్ధు అనే ఒక స్టూడెంట్ డైలీ 20 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి రావటంతో ₹60 ఖర్చు వస్తుందన్న బాధతోటి ఒక వినూత్నమైన ఇన్నోవేటివ్ క్రియేటివ్ థింకింగ్ తోటి బ్యాటరీ సైకిల్ ఒకటి తయారు చేస్తే అభినందించిన వ్యక్తికి మనం అభినందించాలి. అదే పవన్ కళ్యాణ్. ఆయన స్వయంగా విజయనగరం జిల్లాలో ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి పరామర్శించి అభినందించి ఆ సైకిల్ని ఈయన స్వయంగా నడిపి తొక్కి వెనక స్టూడెంట్ని కూర్చొని ఆ బాలుడికి ప్రోత్సాహాన్నిచ్చి ₹1,00,000 బహుమతినిచ్చి ఎంకరేజ్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడాలి మీరే ఆలోచించండి. ఇంకొక సైడ్ చూద్దాం మనం. ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే ఇప్పటివరకు పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ అనేవి మనకు ప్రైవేటు పాఠశాలలో భారీ ఎత్తున జరుగుతూ ఉన్న సాంప్రదాయం. మరి గవర్నమెంట్ స్కూల్స్లో పేరెంట్ టీచర్ మీటింగ్ కొత్త ఆలోచన కదా. ఆ ఆలోచనకి రూపకల్పన చేస్తూ పెద్ద ఎత్తున పేరెంట్స్, టీచర్స్, ఇందులో భాగస్వాములు, పూర్వ విద్యార్థులు, మన మేనేజ్మెంట్ కమిటీస్ అందరితోని సామూహికంగా పెద్ద ఎత్తున పేరెంట్ టీచర్ మీటింగ్, గిన్నిస్ బుక్లో ఎక్కిన మీటింగ్, 2.28 crores తోటి ఇంత పెద్ద ఎత్తున పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించటాన్ని ఏ విధంగా చూడాలి? ఈ పేరెంట్ టీచర్స్లో మీటింగ్లో భాగంగా 68,000 పాఠశాలలు, కాలేజెస్లో మరి పేరెంట్స్తో పాటు సుమారుగా ఒక 2 లక్షల మంది స్టూడెంట్స్ ప్లస్ టోటల్గా అందరూ కలిపి 2.28 crores చెప్తూ
గిన్నీస్ బుక్లోకి ఎక్కే విధంగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. ఆ సందర్భంగా వాళ్ళు స్టూడెంట్స్కి ఇచ్చిన స్ఫూర్తి మెసేజ్, ఈ ఈ ఈ ఈ భావాన్ని ఈ పిల్లలకి, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి, పేరెంట్స్కి, టీచర్స్కి ఒక మంచి స్ఫూర్తి ప్రదాయకమైన ప్రోగ్రాం కదా ఇది కదా కన్స్ట్రక్టివ్ థింకింగ్ అంటే. మరి ఎక్కడ జగన్ రెడ్డి గారు చేసిన బంగారు పాణ్యం, దండుపాణ్యం దుర్ఘటన, ఎక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఘనంగా నిర్వహించిన పేరెంట్ టీచర్ మీటింగ్ సక్సెస్ అయిన విధానం, ఒక స్ఫూర్తి ప్రదాయకమైన కార్యక్రమం, ఎక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒక స్టూడెంట్ వినూత్నంగా డిజైన్ చేసిన సైకిల్కి ప్రోత్సహించి పరామర్శించటం, ఈ వ్యత్యాసాలను మీరు గమనించారా లేదా? గమనించాలి అని నా కోరిక. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.